Welcome back to the 40-day Word Explosion program. గడిచిన 4 weeks మీతో క్రీస్తు స్వరూపంలోనికి మనం మారడం అనే అంశం మీద మాట్లాడుతూ వచ్చాను. ఈ వారం ఫైనల్ వీక్. సో hope the Lord will bless this time. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, నమ్మదగిన, అత్యున్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గోవల్ ప్రేయర్ హౌస్ వారు ఆర్గనైజ్ చేస్తూ ఉన్న ఈ 40 రోజుల ఈ వాక్యపు విజృంభణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగల దేవా, మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మీ వాక్యమే మాకు వెలుగు ఇచ్చేది, తెలివి పుట్టించేది, మీ వాక్యమే మాకు రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇచ్చేది. మీ వాక్యం ద్వారానే మీ గురించి, అలాగే మా నిమిత్తమే మీకుండే ప్రణాళిక, రక్షణ ప్రణాళికను గురించి తెలుసుకోగలం. మీ వాక్యం వెల్లడి అవుతోడనే వెలుగు కలుగునని 119 కీర్తనలో భక్తుడు అన్నట్లు మీ వెలుగును, మీరు ఇచ్చే గ్రహింపును, సత్యాన్ని గురించిన అవగాహనను మాకు మీ వాక్య ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించవలసిందని నన్ను, ఈ వర్తమానం వింటున్న మీ బిడ్డలందరినీ మీ కృపకి అప్పగించుకుంటూ ఈ సమయం మీకు మహిమార్థంగా మాకు ప్రయోజనకరంగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఈ రీతిగా ముఖాముఖిగా మాట్లాడాలి అని డాక్టర్ విని కోరినందువల్ల పవర్ పాయింట్ చేస్తూ నేను కనబడడం అనేది లైవ్లో నాకు ఎలాగో ఐ జస్ట్ క్యాన్ మేక్ ఇట్. ఐ డోంట్ నో హౌ, ఐ మైట్ నీడ్ సమ్ మోర్ ట్రైనింగ్. మీకు నా పవర్ పాయింట్ పంపిస్తాను, కాబట్టి తర్వాత మీరు దీన్ని చూస్తూ దాంట్లో వచనాలని మీరు రాసుకుంటూ ధ్యానిస్తూ ఎక్కువ మేలు మీరు పొందగలరని నమ్ముతూ ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడానికి ఇంకా 2 ముఖ్యమైన కోణాల్లో ప్రభు మాదిరిని మనం అనుసరించడానికి నేర్చుకుందాం. మొదటిది, యేసుక్రీస్తు గురించి, ఆయన అడుగుజాడల్లో మనం నడవడానికి ఆయన మనకు మాదిరి నుంచి వెళ్ళిన సంగతి ఒకటి పేతురు తన మొదటి పత్రికలో రాశాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 19 నుండి 21 వరకు. మొదటి పేతురు 2, 19 నుండి 21 వరకు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. 23 వరకు చదివాను. యేసుక్రీస్తు మనకు మరొక విషయంలో మాదిరిగా ఉన్నాడు. అదేంటి అంటే, మేలు చేసి బాధపడినప్పుడు సహించాలి. సాధారణంగా తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు మనం సహించడం అది సహనం కాదు. చూడండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను దొంగతనంలో పట్టుబడ్డాను, పోలీసులు నన్ను చెత్తకొట్టారు, నేను ఓర్చుకున్నాను అన్నాడు అనుకోండి, మీరేమంటారు? ఓర్చుకోకపోతే ఏం చేస్తారా? నువ్వు చేసిన దానికి పడాలి న్యాయంగా అంటాం కదా.
కాబట్టి తప్పు చేసినప్పుడు, న్యాయంగా దెబ్బలు తిన్నప్పుడు సహించడం అనేది వర్తించదు ఆ పదం. సహించడం అంటేనే అర్థం మేలు చేసి తిరిగి మనం ఎవరికైతే మేలు చేస్తామో వారి దగ్గర నుండి మనం బాధను, అవమానాన్ని పొందినప్పుడు సహిస్తే అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడ్డారు అంటున్నాడు. కాబట్టి సహనం అంటేనే అన్యాయాన్ని సహించుకోవడం, ఓర్చుకోవడం అంటేనే అన్యాయాన్ని ఓర్చుకోవడం. న్యాయంగా మనం పొందవలసిన దాన్ని ఓర్చుకోవడం అనరు. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖం సహించినట్ల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్ల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్ల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూసారా, ప్రభు మనకి విషయంలో మాదిరిగా. మనలో చాలామంది న్యాయంగా మనల్ని ఏమన్నా అంటేనే ఊరుకోం. అన్యాయంగా అంటే అసలు ఊరుకునేది లేదు. చాలాసార్లు మనం ఉంటాం, నేను తప్పు చేసినప్పుడు ఊరుకుంటాను, నేను చెయ్యనప్పుడు నువ్వు అన్నావంటే ఊరుకునేది లేదంట. అది కాదు క్రైస్తవ్యం అంటే. క్రీస్తు చూడండి, ఎవరిని రక్షించడానికైతే వచ్చాడో ఆ పాపులే ఆయనను నిరాకరిస్తూ బందిపోటు దొంగను విడిపించమంటున్నారు, ఈయనేమో సిలువేయమన్నారు. ఎందుకు అంటే గోల చేస్తున్నారు తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈర్ష్య చేత, అసూయ చేత ప్రధాన యాజకులు ప్రభువును అప్పగిస్తే సామాన్య జనం దుర్మార్గంగా, అన్యాయంగా ప్రభుని సిలువేయమంటూ ఉన్నారు. అది ప్రభు సహించాడు. ఎంత సహించాడు అంటే, తండ్రి వీరేం చేసినారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించే అంతగా సహించాడు. అన్యాయాన్ని మనం సహించాలి అని నేర్చుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారము అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనిడి. జీవితంలో మనం ప్రభు కోరినట్లు బ్రతకడానికి ప్రభు మాదిరి నుంచి వెళ్ళాడు. కాబట్టి ఆయనను తలుచుకుంటా ఉంటే, ఆయన మాదిరిని చూస్తూ ఉంటే మనం తట్టుకోగలం, లేకపోతే తట్టుకోలేం. మనకు కలిగే అవమానం, మనం పొందే నిందలు, అన్యాయంగా మనం పడేటువంటి మాటలు తట్టుకోలేం. కానీ ప్రభు అంతటి ఘోరమైన అవమానాన్ని మనం ఎవరూ అనుభవించట్లేదు కదా. మీకు తెలుసా, ఆయన శిలువ మీద దిగంబరిగా సిలువేయబడ్డాడని? ఒంటరిగా, దిగంబరిగా, అవమానకరంగా ఒక నేరస్తుని, ఒక గజ దొంగని చంపినట్టు కిరాతకంగా ఆయన్ని చంపుతున్నారే, అలాంటి సిలువను ఆయన సహించాడు. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా పాపాత్ములు చేసిన తిరస్కారము అంతయు ఓర్చుకున్నాడట ఆయన. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. ఓర్చుకోవడం అనేది పూర్తిగా ఓర్చుకుంటేనే ఓర్చుకున్నట్లు అవుతుంది. యేసుక్రీస్తు ఓర్చుకున్నది పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడట. ఒకసారి ఊహించండి,
ఆయన ఆఖరి క్షణం వరకు ఓర్చుకుని 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 తట్టుకోలేక వారి మీద అగ్ని కురిపించేశాడు అనుకుందాం. ఓర్చుకున్నట్టు అవుద్దా? మనలో చాలామంది ఇరుగు పొరుగు వారినో, లేకపోతే అత్తనో, కోడలనో, తోడుకోడలనో, లేకపోతే మనల్ని విసిగించే ఒక ఇరుగు పొరుగు వాడినో చాలా కాలం ఓర్చుకుంటాం. చూస్తాం, ఓర్చుకుంటాం, తట్టుకుంటాం. ఆఖరికి ఒకేసారి బాంబులాగా పేలిపోతాం. మొత్తం అప్పటిదాకా ఓర్చుకున్నదంతా కుమ్మరించేస్తాం. అప్పుడు చూసేవాళ్ళు వాళ్ళు చాలా ఓర్పుమంతులు అని అనుకుంటారా? మనం ఓర్చుకున్నాం అనేది మనకు అప్పుడు వర్తిస్తుందా? కాబట్టి గమనించండి, ఓర్చుకోవడం అంటే కొద్దిగా ఓర్చుకోవడం కాదు, చాలా ఓర్చుకోవడం కాదు, మొత్తం ఓర్చుకోవాలి. పాపాత్మను తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి అంటున్నాడు. కాబట్టి మీలో ఎవరు కూడా ఎవరండి అంతలాంటిది ఓర్చుకోగలిగింది అని అనడానికి లేకుండా దేవుణ్ణి దయ్యం అన్నారు, రక్షకుణ్ణి లేదా జీవాధిపతిని చంపుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఓర్చుకోగా మనం ఓర్చుకోవద్దా? నిజానికి మనల్ని అనడం ఎంతో కొంత న్యాయంగానే అంటారు, ఎంతో కొంత న్యాయంగానే అంటారు. ఓ భక్తుడు నాతో ఇలా అన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో పాస్టరు. ఆయన నాతో ఇలా అన్నాడు, జాషువా, మా సంఘంలో ఒక సంఘ పెద్దల మీటింగ్లో నా మీద తరచూ విరుచుకు పడతాడు, వ్రేలు పెట్టి చూపి నా మీద నిందలు మోపుతాడు. ఒక్కోసారి భలే బాధ అవుతుంది. నిజానికి నేను చెయ్యనిది చేసినట్టుగా నా మీద వేలు పెట్టి అందరిలో నిందిస్తూ ఉంటే చాలా బాధ అవుతుంది. అయితే నేను అతనితో సమానం కాకూడదు, నేను కూడా తిరిగి అతను వేలు పెట్టి ఇలా నిందించకూడదు అని నా 2 చేతులు నా తొడల కింద పెట్టేసుకుని అదుపు చేసేసుకుంటాను. ఎక్కడ చేతులు బయటకు వచ్చేలా నేను అతని వైపు చూపించి నిందిస్తానేమో అని అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర, దేవా చూసావా ఎంత అవమానం కలిగిందో నాకు, నేను ఎంత నమ్మకంగా నీ కోసం సేవ చేస్తూ ఉంటే ఆ సంఘ పెద్ద నేను చెయ్యని నేరం నా మీద మోపి నన్ను నిందిస్తున్నాడు. ఎంత నోర్చుకోమంటావు దేవా, ఇంకెంతకాలం సహించాలి అని అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడట, నువ్వు చెయ్యనిది చేసావు అన్నందుకు ఇంత బాధపడుతున్నావు. ఒకవేళ నువ్వు చేసినవన్నీ తెలిస్తే, అతనికి తెలిస్తే అన్నాడట దేవుడు. దిమ్మ తిరిగిపోయింది. తను చేసిన రహస్య పాపాలన్నీ, తనకు వచ్చే చెడ్డ తలంపులన్నీ, వీటన్నిటి గురించి కానీ ఇతరులకు తెలిస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి ఆ దైవ సేవకుడు ఇలా అనుకోవడం మొదలుపెట్టాడట, ఎవరైనా తనని నిందిస్తూ, తాను చెయ్యని నేరం తన మీద మోపుతూ, తన గురించి ఏదో చెడ్డగా మాట్లాడుతూ ఉంటే ఈయన అనుకుంటాడట, మీకు తెలిసింది చాలా తక్కువలే అని. మీకు తెలిసింది చాలా తక్కువలే అనుకుంటాడట. కాబట్టి వాళ్ళు ఎంత అన్నా, మీరు అనుకున్న దానికంటే నేను అయోగ్యుడును, మీరు అనుకున్న దానికంటే నేను చెడ్డవాడిని, అయితే దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను ఓర్చుకుంటూ ఉన్నాడు, కాబట్టి మీరనేది చాలా తక్కువ. ఇలాంటి భావంతో నిందలను భరిస్తూ ఉన్నాడట ఆయన. మీరు కూడా ఆలోచించండి, మనం చేసినవన్నీ ఎవరికైనా తెలిస్తే మనం ప్రేమించగలరా? వాళ్ళకి ఏదో అనిపించి లేదా పొరపాటు పడి భ్రమపడి మనం చెయ్యంది ఇచ్చినది ఏదో మన మీద మోపినందుకు మనం అంత బాధపడుతున్నామే. వాళ్ళు అనుకున్న దానికంటే చెడ్డవాళ్ళం కాదా? కాబట్టి పాపాత్ములు మనకు వ్యతిరేకంగా చేసే తిరస్కారం అంతటిని ఓర్చుకుందాం. సిలువనే సహించాడు ప్రభువు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. జాన్ ఫ్లేవెల్ అనే ప్యూరిటన్ ఇలా అంటాడు, యేసుక్రీస్తట సిలువ వేయబడినప్పుడు ఒక బ్రైజన్ పిల్లర్ లాగా, ఒక ఇత్తడి స్తంభంలాగా ఉండిపోయాడట. ఎంత కొడుతున్నా చలనం లేదు, ఎంత అవమానపరుస్తున్నా
వెనుదిరిగేది లేదు. మానవులంగా మనం చేసిన పాపానికి రావాల్సిన దైవ ఉగ్రత అంతటిని ఆ 6 గంటల్లో మనం శాశ్వత నరకం అనుభవించవలసిన దాన్ని ఆయన 6 గంటల్లోనే భరించగలిగాడు. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి. నిర్లక్ష్య పెడుతున్నాడు అవమానాన్ని, సిలువను సహిస్తున్నాడు. ఎందుకంటే తన ముందు ఉంచుకున్న ఆనందం కోసం. తండ్రి అంగీకరిస్తాడు, తండ్రి మహిమ పొందుతాడు. ఆ శ్రమ ద్వారానే అనేక మందిని దేవుని కోసం ఒక రాజ్యంగా, యాజకులుగా ఆయన కొనబోతూ ఉన్నాడు. కాబట్టి సిలువను సహించాడు. అలాగే మనం కూడా దేవుడు ఇవ్వబోయే ప్రతిఫలం కోసం ఈ అవమానాలన్నీ సహిద్దాం, అన్యాయాన్ని సహిద్దాం. న్యాయంగా మనం పొందవలసిన దాన్ని ఎలాగూ భరించాల్సిందే. అన్యాయంగా మన మీదకి వచ్చే నిందల విషయమై న్యాయంగా తీర్పిచ్చే దేవునికి అప్పగించుకుందాం. ఈ రీతిగా క్రీస్తును పోలి శ్రమను, కష్టాన్ని, అవమానాన్ని, నిందలను భరించి సహిద్దాం. ఒక విషయం గమనించండి. సాధారణంగా మనుషులమైన మనం 4 రకాలుగా ప్రవర్తిస్తాం. మొదటిది, మేలుకు ప్రతిగా కీడు చేస్తాం. ఇతరుల దగ్గర పొందింది మేలు, కానీ తిరిగి చేసేది కీడు. దీన్ని అంటారు పైశాచిక స్వభావం అని, డెవిలిష్ యాటిట్యూడ్. మేలు చేసిన వాళ్ళకి కీడు చేయడం పైశాచిక స్వభావం. ఈవిల్ ఫర్ గుడ్. రెండవది ఈవిల్ ఫర్ ఈవిల్. కీడుకు ప్రతిగా కీడు చేస్తాం. దెబ్బకు దెబ్బ, అపకారానికి అపకారం, తిట్టుకు తిట్టు, ఈ రీతిగా ప్రవర్తిస్తాం. ఇప్పుడు ఇతరుల ద్వారా మేలు పొంది మనం కీడు చేస్తే అది పైశాచిక స్వభావం అయితే, కీడుకు ప్రతి కీడు చేయడం ఎవరి స్వభావం? మీరు ఆలోచించండి. కీడుకు ప్రతి కీడు చేసే స్వభావం ఎవరిదో తెలుసా? జంతువులది. మీరు ఎప్పుడు ఆలోచించారా? కుక్క దానికదే వచ్చి మన మీద పడి మనల్ని కరవదు. పాము దానికదే వచ్చి మనల్ని కరవదు. అయితే కీడుకు ప్రతి కీడు చేయడం అనేది జంతు స్వభావం అని మనం గుర్తిస్తున్నాం. నిజానికి మనుషులు, మనం కూడా ఒక సర్పంలాగా, ఒక పాములాగా, ఒక కుక్కలాగా మనల్ని ఎవరైనా అటాక్ చేయబోతుంటే చూడండి, జంతువులు డిఫెన్స్ మెకానిజం అది. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని, దాడి చేయడమే చక్కగా కాపాడుకునే పద్ధతి అని జంతువులు దెబ్బకు దెబ్బ తీస్తాయి, హానికి హాని చేస్తాయి. అయ్యో, దేవుని బిడ్డలైన మనం అలా ఎన్నడూ ప్రవర్తించకూడదు కదా. జంతువుల స్వభావం మనకు తగదు కదా. కాబట్టి గమనించండి, మేలు చేసినప్పుడు ఇతరులు వాళ్ళకి తిరిగి కీడు చేయడం పైశాచిక స్వభావం. కీడుకు కీడు చేయడం జంతు స్వభావం. మూడవది గుడ్ ఫర్ గుడ్. మంచికి మంచి చేయడం, మేలుకు ప్రతిగా మేలు చేయడం. ఇది ఎవరి స్వభావమో తెలుసా? మానవ నీచ స్వభావం. అదేంటండి, మంచి చేస్తే మంచి చేయొద్దా, మంచికి మంచి చేయడం తప్పు ఎలాగవుతుంది అని అనుకుంటున్నారు కదా. చూడండి, అవతల వాళ్ళు మంచి చేస్తేనే మంచి చేయడం మానవ పతన స్వభావం కాదా? ఉదాహరణకి పెళ్ళిళ్ళలో చదివింపులు దేని మీద ఆధారపడి ఉంటాయి చెప్పండి? మీరు చక్కగా పెళ్ళికి రెడీ అయ్యారు, ఇక వెళ్ళి భోజనం, విందు అది చేసి వాళ్ళకి ఏదన్నా చదివింపులు చదివించేసి రావాలి. భార్య భర్తలు మీరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? వాళ్ళు మన అబ్బాయి పెళ్ళికి లేదా మన అమ్మాయి పెళ్ళికి ఎంత పెట్టారు, ఏం పెట్టారు? ఓ, వెండి గ్లాస్ ఇచ్చారు. అలాగా, ఇప్పుడు అలా అయితే మనం కూడా వెండి గ్లాస్ ఇవ్వాలేమో, అలాగే డబ్బులు లేవు, అయ్యో అనుకుంటా కష్టంగా మనం కూడా పెడతాం. ఒకవేళ వాళ్ళు ఏం పెట్టలేదు అనుకోండి, వాళ్ళు పెట్టలేదా, అలా అయితే మనం కూడా పెట్టక్కల్లా, వెళ్ళి భోజనం చేస్తే చూస్తున్నాడు, ఇలా మాట్లాడుకుంటాం. చూడండి, మన మేలు ఇతరులు మేలు చేస్తేనే చేస్తే అది
మానవ పతన నీచ స్వభావం కాదా? నాలుగోది ఊహించండి, కీడుకు ప్రతిగా మేలు, గుడ్ ఫర్ ఈవల్. ఇది దైవ స్వభావం. దైవ స్వభావం. ప్రజలు కీడే చేస్తున్నారు, కానీ క్రీస్తు శిలువ నుంచి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని వారు అడగకుండానే వారి పక్షంగా తాను ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ అలా ప్రార్థించి ఉండకపోయింటే దేవుడు తన కుమారుణ్ణి ఇలా అవమానపరుస్తున్నందుకు ఆయన ఒక్కసారి ఆగ్రహిస్తే వాళ్ళందరూ ఏమైపోతారో. వారు అడగకుండా వారి కోసం ప్రార్థిస్తూ కీడు చేసిన వారికి వారు ఊహించలేనంత మేలు చేస్తూ ఉన్నాడు. ఓ భక్తుని గురించి ఇలా చెప్పబడేది, ఆయన ద్వారా మేలు పొందాలంటే ఆయనకు కీడు చేయాలి అని. ఎంత కీడు చేస్తారో ప్రజలు అంత మేలు చేస్తాడట ఆయన. మనం ఏ స్వభావాన్ని అనుసరించాలి చెప్పండి? పైశాచిక స్వభావాన్న, జంతు స్వభావాన్న, రక్షింపబడని పాపులైన మానవ స్వభావాన్న, లేదా దైవ స్వభావాన్న? క్రీస్తును పోలి నడుచుకునే మనం క్రీస్తు చూపించిన దైవ స్వభావాన్ని కదా కలిగి ఉండవలసింది. కాబట్టి ప్రభు మనకు చూపించినట్లు ఆయన మాదిరిని అనుసరిద్దాం, శత్రువుల సహితం ప్రేమిద్దాం, కీడు చేసిన వారికి సైతం మేలు చేద్దాం. నేను ఒక ఉదాహరణ విన్నాను, నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ ఉదాహరణ మీతో పంచుకొనివ్వండి. ఒక క్రైస్తవుడు తన స్నేహితునితో కలిసి షాప్కి వెళ్తాడు. అక్కడ తనకు కావలసిన వస్తువు కొనుక్కుని డబ్బులు ఇస్తూ ఆ వస్తువు తీసుకుంటూ థ్యాంక్ యూ అంటాడు ఆ షాప్ అతనితో. ఆ షాప్ అతను డబ్బులు తీసుకుంటాడు, ఇతను ఇలా చూస్తాడు తప్ప థ్యాంక్స్ చెప్పినందుకు స్పందించడు. వీరు ఇద్దరు తిరిగి వచ్చేస్తుంటే క్రైస్తవుణ్ణి తన స్నేహితుడు అడుగుతాడు, ఏంట్రా ఆ షాప్ అతనికి థ్యాంక్స్ చెప్తే తను స్పందించడు, అదేం మనిషి అంటాడు. అప్పుడు క్రైస్తవుడు అంటాడు, అతను అంతేలే అంటాడు. అతను అంతే అని తెలుసుండి నువ్వు ఇంకా థ్యాంక్స్ చెప్తున్నావా? తప్పు అతను కాదు, నీది అంటాడు. దానికి క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? ఒక చారిత్రాత్మకమైన స్టేట్మెంట్ ఇస్తాడు, ఐ జస్ట్ లవ్ దిస్ అని. ఏమంటాడో తెలుసా? ఐ హ్యావ్ మై ఓన్ స్టాండర్డ్స్, ఐ హ్యావ్ మై ఓన్ స్టాండర్డ్స్ అని అంటాడు. వై షుడ్ ఐ లెట్ హిమ్ డిసైడ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్? వై షుడ్ ఐ లెట్ హిమ్ డిసైడ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్? నేను ఎలా ప్రవర్తిస్తాను అనేది అతన్ని ఎందుకు నిర్ణయింపనిస్తాను? నాకంటూ ప్రమాణాలు ఉన్నాయి, నేను ప్రవర్తించేది నా ప్రమాణాలను బట్టి ప్రవర్తిస్తాను. నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి ప్రవర్తిస్తాను. కానీ అవతల వాడు మంచివాడైతే నేను మంచివాడిని, అవతల వాడు చెడ్డవాడైతే నేను చెడ్డవాడిని అన్నట్టు నా ప్రవర్తన పరిస్థితుల మీద, ప్రజల ప్రతిస్పందనల మీద ఆధారపడి లేదు అన్నాడట. We can't let others determine our behavior. We should behave the way we behave just because of who we are in Christ. క్రీస్తులో మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ప్రవర్తించాలి. ప్రజల ప్రతిస్పందనలు, పరిస్థితులు కాదు మన ప్రవర్తనను శాసించేది. ప్రజలు కీడే చేయనివ్వండి, ప్రజలు అపకారమే చేయనివ్వండి, మనం మాత్రం ప్రభువుని పోలి మేలు చేసుకుంటూ వెళ్ళవలసిందే. అందుకనే ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్నాడు, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆ రోజుల్లో రబ్బీలు వాక్యానికి వక్రీకరణ ఇచ్చి బైబిల్ ఎక్కడా లేదు నీ శత్రువుని ద్వేషించమని. వాళ్ళు ఏమన్నారంటే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడంటే నీ శత్రువుని ద్వేషించమనే కదా అని వాళ్ళు వక్ర భాష్యం చెప్పారు. అదే అదే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే దిగి వచ్చాడు కదా. కాబట్టి ప్రజల అవగాహనను సరిచేస్తూ అన్నాడు, మీతో ఇలా చెప్పారు,
మీ యోధ బోధకులు, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన మీకేమీ ఫలము కలుగును, సుంకలను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన మీరు ఎక్కువ చేయించినదేమి, అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. చూసారా, శత్రువులను ప్రేమించమంటున్నాడు. మనల్ని హింసించే వారి కోసం దేవుడు క్షమించాలని, దేవుడు వారిని రక్షించాలని, వారి కోసం ప్రార్థించమంటున్నాడు. మనం మన పరలోకపు తండ్రికి కుమారులై ఉంటాం ఎప్పుడో తెలుసా? ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు. ఆయన శత్రువులను ప్రేమిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. చూడండి, పిల్లవాడికి ఎవరి బుద్ధులు వస్తాయి? తండ్రి బుద్ధులే కదా. ఇదంతా వాళ్ళ నానేరా అంటారు. అవును, నాన్న కాకపోతే తండ్రి బుద్ధులే వస్తాయి పిల్లలకు. ఆఖరికి చెవులో వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి. సేమ్ పోలిక. తండ్రి నడిచినట్టు నడుస్తాడు పిల్లవాడు. తండ్రి ఆఖరికి పెదవులు కదలికల దగ్గర నుంచి, చేతులు వాడడం దగ్గర నుంచి, మాట తీరు దిగిపోతాయి. మనం దేవుని బిడ్డలమైతే దేవుడి శత్రువులను ప్రేమిస్తూ అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తున్నందుకు మనం కూడా అందరినీ ప్రేమిద్దాం. క్రైస్తవులేంటి, క్రైస్తవేత్తరులేంటి, మనకు మేలు చేసేవాళ్ళేంటి, మనకు అపకారం చేసేవాళ్ళు ఏంటి, అందరికీ మేలు చేద్దాం. అందుకే గలతీ 6:10 అంటాడు, మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడలను మేలు చేయదము అంటాడు. కాబట్టి ప్రభుని పోలి నడవడం అంటే అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళ విషయంలో చెడ్డగా ఉండడం, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళ విషయంలో మంచిగా ఉండడం కాదు. ప్రభు సహజంగా అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో, ఇహో అందరికీ ఉపకారం ఎలా రాయబడిందో, మనం కూడా అందరినీ ప్రేమిద్దాం. ఉపకారం చేసిన వారికి సహితం మేలు చేద్దాం. ఆ రీతిగా కీడును సహిద్దాం. మనకు వ్యతిరేకంగా పాపాత్మలు చేసే తిరస్కారం అంతటినీ ఓర్చుకుందాం. తిరిగి అపకారం చేసే ఉద్దేశాలు మానుకుందాం. మీకు సంగతి తెలుసా? ప్రతీకార ఇచ్చతో రగులుకు పోవడం దేవుణ్ణి ఎరగని వారికి తగును. దేవుని ఎరిగిన మనకు అది తగదు. రోమపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు చదువుతున్నాను చూడండి. రోమా 12, 17 నుండి 21 వరకు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించుము. చూడండి ఎంత విలువైన మాటలో. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, పశువులుగా ఉండొద్దు, దెబ్బకు దెబ్బ కొట్టొద్దు అంటున్నాడు. మనుషులందరికీ అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి అంటున్నాడు. సఖ్యమైనంత వరకు, మీ చేతనంత మట్టుకు సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెబుతూ, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అంటూ దేవుడు అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్రుని ప్రభు చెప్తున్నాడు బైబిల్లో. మీకు తెలుసా, కొన్ని పనులు మనం చేయకూడదు, దేవుడే చేయాలి. పగ తీర్చుకోవడం, ప్రతీకారం చేయడం మన పని కాదు, దేవుని పని. దేవుని పని దేవుణ్ణే చేయనివ్వాలి. మీకు తెలుసా, దేవుడు
పగ తీర్చుకునేవాడని. పగ అనే పదం మనకి అన్యాయం, దేవునికి న్యాయం. ఆయన అధికారంలో ఉన్నాడు. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆయన ద్వారా మేలు పొంది ఆయనకు ద్రోహం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు పగ తీర్చుకోవడం ఆయనకు తగిన పని. ఆయన అంటున్నాడు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. అది మనం చేస్తే తప్పు అవుతుంది. చూడండి, దొంగని పట్టుకోవాలి, అది మన పని కాదు, అధికారుల పని, పోలీసు అధికారుల పని. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం నేరం అవుతుంది. అలాగే దేవుని పనిని ఆయనను పక్కన పెట్టి నువ్వు సరిగ్గా చేయలేవు, నేను చేస్తాను అన్నట్టే మనం చేయడం, ఇది తప్పు. ఇది మనకు తగదు. దేవుడు చేసే పని ఆయనకి అప్పగిద్దాం. దేవుని ఉగ్రతకు చోటిద్దాం. దేవుడు బుద్ధి చెప్పగలిగినంతగా మనం ఎవరూ చెప్పలేము ఎవరికి. దేవునికి అప్పగించేసుకుందాం. ఇంకా అంటున్నాడు, కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగా ఉంటే దాహం మేము. అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు అంటున్నాడు. నిప్పులు తల మీద కుప్పగా పోయడం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో రోమా పట్టణ వీధుల్లో ఎవరైనా తప్పు చేసి బహిరంగంగా పశ్చాత్తాపడుతున్నాం అని రుజువు చేయడానికి ఏం చేసేవారు తెలుసా? నెత్తి మీద ఒక పళ్ళెం పెట్టుకుని దాని మీద ఎర్రగా ఉన్నటువంటి నిప్పులు కుప్పగా వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉండేవారట. అది చూసేటువంటి వారికి అర్థమయ్యేది, అంత మంట నొప్పి వాళ్ళు భరిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారన్నమాట అని తెలిసేది జనాలకు. చూడండి, పౌలు అంటున్నాడు, నీ శత్రువు నీకు అపకారం చేశాడు, అయితే అతను ఆకలిగా ఉన్నాడు, నువ్వు మాత్రం అతనికి ఉపకారం చేస్తున్నావు, భోజనం పెడుతున్నావు, అతను ఆకలి తీరుస్తున్నావు, దప్పిగా ఉన్నాడు, అతను నువ్వు దాహం ఇచ్చావు, ఆదుకున్నావు. అతను చేసిన అపకారానికి నువ్వు ఇంత ఉపకారం చేస్తా ఉంటే బెత్తరపోయి, ఏంటి ఇలాంటి వ్యక్తిగా నేను ఇంత ద్రోహం చేసింది, ఇంత మంచివాళ్ళన నేను ఎంత బాధ పెట్టింది అని మనిషి కుమిలిపోయి పశ్చాత్తాపడి ఇక నీకు కీడు చేయకుండా మారిపోతాడన్నమాట. కాబట్టి అంటున్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. కీడును కీడుతో జయించమంటుంది లోకం, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటుంది మన దేశ మతం. కానీ బైబిల్ చెబుతోంది, కీడు వలన జయింపబడద్దు, మేలు చేత కీడును జయించమంటుంది. కీడు వల్ల జయింపబడ్డం అంటే ఏంటో తెలుసా? 2 విషయాలు. కీడు వల్ల జయింపబడితే ఏం చేస్తామంటే, అవతల వాళ్ళు చేసిన కీడు గురించే మొత్తం ఆలోచిస్తూ ఉంటాం, అందరికీ చెబుతూ ఉంటాం, మనసు నిండా చేదుతో నిండిపోయి వాళ్ళు చేసిన కీడు మనల్ని జయించేసింది, శత్రు ఉద్దేశం నెరవేరుతుంది అన్నమాట. మనం వాళ్ళ గురించి బాధపడుతూ, నలుగురికి చెబుతూ, కుమిలిపోతూ, అవే జ్ఞాపకం చేసుకుంటూ, సెల్ఫ్ పిటీతో, స్వసానుభూతితో మనం కుమిలిపోతూ ఉంటాం. అంటే అర్థం ఏంటి అంటే, కీడు మనల్ని జయించిందనమాట. రెండవది, కీడు వలన జయింపబడ్డం అంటే అర్థం ఏంటి అంటే, ఇక ప్రతీకారేచ్ఛతో రగులుకు పోతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, వాళ్ళని సలహా అడుగుతాం, వీళ్ళని సలహా అడుగుతాం, అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, వాళ్ళు దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడో చూద్దాం అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాం. ఇక అంత తలంపులన్నీ, ఉద్దేశాలన్నీ ప్రతీకారంతోనే నిండిపోతుంది. ఇది కూడా కీడు వల్ల జయింపబడినట్లే. అయ్యో, మన మనసు నిర్మలంగా ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళు మనల్ని శత్రువులుగా ఎంచుతున్నా అది వాళ్ళ సమస్య, మన మట్టుకు మనం వారిని క్షమించాలి, ఓర్చుకోవాలి, న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి అప్పగించేసుకోవాలి. తద్వారా మనం కీడు వలన జయింపబడకుండా తిరిగి మేలు చేయడం ద్వారా కీడును జయించిన వారం అవుతాం. కాబట్టి మనం ఓడిపోకూడదు, కీడు ఓడిపోవాలి. యేసుక్రీస్తు మనకు అద్భుతమైన మాదిరి. ఇది నేర్చేసుకున్నాడు స్టెఫను.
కాబట్టి తను రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే మోకాళ్ళుని యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకో అని చెప్పి ప్రార్థిస్తూ తను రాళ్ళతో కొట్టి చంపుతున్నటువంటి వారిని గురించి ఈ పాపం వారి మీద మోపకు అని గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ప్రార్థించి చనిపోయాడు. మనం కూడా ప్రభు దగ్గర నేర్చుకుందాం. ఆయన మాదిరిని అనుసరిద్దాం. కీడును సహిద్దాం. మేలుతో కీడును జయిద్దాం. ప్రభు అటువంటి కృప మనకు దయచేయను గాక. మరొక ముఖ్యమైన సంగతిని మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు మనకు మరొక ముఖ్యమైన విషయంలో మాదిరిగా ఉన్నాడు. మనం ఆయనను పోలి నడవాల్సిందే. అదేంటో యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చదవబోతున్నాం. యోహాను 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. సందర్భం ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. సుఖారు అనే ఊరి దగ్గరకు ప్రభువు ఆ శిష్యులు వచ్చారు. ఆయన శిష్యులు ఆ ఊరు బయట ఉండేటువంటి బావి దగ్గర ప్రభు ఉండిపోయాడు. శిష్యులు ఊరిలోకి వెళ్ళి ఆహార పదార్థాలు కొనడానికి ప్రయాణమయ్యారు. ఈలోగా సమరయ స్త్రీ మధ్యాహ్నం ఒక్కతే బావి దగ్గరకు వచ్చింది. ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే, అప్పటికే 5 పెళ్ళిళ్ళు చేసుకుంది. 5గులో ఎవ్వరూ తను కోరినట్టుగా తను సంతృప్తిపరచలేకపోయారు. ఇప్పుడు వాళ్ళని కూడా వదిలేసి అక్రమ సంబంధంలో ఉంది. అందుకేనేమో ఊరి వాళ్ళు ఆమెను స్నేహం చేయకుండా ఆమెతో ఎవరు కలవట్లేదు. సాధారణంగా స్త్రీలు ఊరు బయట ఉండే బావి దగ్గరకు రావాలి అంటే చల్లపొట్టును వస్తారు, ఉదయమో సాయంత్రమో. కానీ ఈమె మధ్యాహ్నం వస్తూ ఉంది, ఒంటరిగా వస్తూ ఉంది. కారణం ఏంటి అంటే ఎవరు ఆమెతో రావట్లేదు. ఆమె వస్తుందంటే అందరూ దూరంగా జరిగిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఒంటరిగా వచ్చింది. ఊరు వాళ్ళు బహిష్కరించిన పాపాత్మురాలు, చెడ్డ సాక్ష్యం కలిగిన 6 వ్యక్తులతో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆమెను ప్రభు రక్షిస్తాడు. ఎప్పుడైతే ఆమెతో యూదులతో చెప్పని మాట ఆమెతో చెప్తాడు. ఏమనంటే, నీతో మాట్లాడుతున్న నేనే మెస్సయ్యను అని. అంతే. ఆమె కొండ అక్కడ పెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా, వచ్చి చూడండి అని ఊరి వారందరినీ తీసుకొస్తూ ఉంది. ఈలోగా శిష్యులు ఆమె వెళ్ళకముందు వచ్చారు. ప్రభు స్త్రీతో మాట్లాడడం చూశారు. ఎందుకంటే రబ్బీలు స్త్రీలతో పిల్లలతో మాట్లాడేవారు కాదు, వాళ్ళకి అర్థం కాదని. అయితే ప్రభు ఒక స్త్రీతో వాక్యం బోధించడం చూసి ఆశ్చర్యపడ్డారు. ఆమె ఈలోగా కొండ వదిలేసి ఊర్లోకి వెళ్ళిపోతే, భోజనం చేయి అని ప్రభుని అడిగారు. దానికి ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారం నాకుంది అని. శిష్యులు అనుకున్నారు, ఒకవేళ మనం వచ్చేలోగా ఎవరన్నా ఏదన్నా ఆహారం పెట్టుంటారేమో అనుకున్నారు. దానికి ప్రభు ఈ మాట అన్నాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం, ఆయన పని తొదముట్టించడం నాకు ఆహారమై ఉంది అన్నాడు. అర్థమేంటో తెలుసా? పాపులను రక్షించడానికి తండ్రి ఆయన కుమారుని క్రీస్తుని లోకానికి పంపాడు. ఆ చిత్తం ఈ సమరయ స్త్రీ విషయంలో నెరవేర్చాడు. ఆ ఊరంతటిని రక్షించబోతూ ఉన్నాడు. సాధారణంగా యూదులు సమరయుల పట్టణం గుండా వెళ్ళరు, పట్టణంలో బస చేయరు. కానీ ప్రభు వారితో ఇంకొక 2 రోజులు ఉండబోతూ ఉన్నాడు. ఆ ఊర్లో అనేక మంది ప్రభు వైపు తిరగబోతూ ఉన్నారు. ఆయన పని తుదముట్టించబోతూ ఉన్నాడు. ఆయన కడుపు నిండిపోయింది. మీరు కూడా చూడండి, ఏదైనా ఒక ముఖ్యమైన పని తలపెట్టినప్పుడు మీకు ఆకలి తెలియదు, మీ కడుపు నిండిపోదు. మీరు కోరినట్టుగా పని నెరవేరేటప్పటికీ మీ కడుపు నిండిపోదు. చూడండి, ఒక్కొక్కసారి మీరు ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారనుకోండి, చాలా హడావిడిగా ఉన్నారు, భోజన పదార్థాలు అందరికీ
మీరు ఏర్పాటు చేశారు. ప్రజలు వస్తూ ఉంటే మీరు వాళ్ళని కలుసుకుని వాళ్ళని స్వీకరించి వాళ్ళకి భోజన ఏర్పాట్లన్నీ చేసి మధ్యాహ్నం 3:30, 4 అయిపోయింది. మీరు హడావిడిలో ఉన్నారు. మీకు ప్రతిరోజు 1 కల్లా భోజనం చేయకపోతే నీరసం లేకపోతే ఆకలి తట్టుకోలేనటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు 3:30, 4 అయిపోయినా మీకు ఆకలి తెలియట్లా. అందరూ వచ్చారు, సమృద్ధిగా భోంచేశారు. అందరూ సంతోషించి వెళ్ళారు. భలే కుదిరినాయి అంట భోజన పదార్థాలు. ఈ ఆనందంలో మీ ఆకలి తీరిపోయింది. ఆ రీతిగా పాపిని రక్షించడమే ప్రభువుకు సంతృప్తిపరిచే సంగతి. ఆయన భోజనానికి ఆతురపడలేదు ఇక. కాబట్టి మనకు కూడా యేసుక్రీస్తును వలె ఆత్మల రక్షణే ఆహారం తిన్నప్పుడు కలిగేంత తృప్తినిచ్చే సంగతి అయి ఉండాలి. అదే మనకు ఆహారం అయి ఉండాలి. చూడండి ఏం జరిగిందో. యేసుక్రీస్తు ఈ మాట చెప్పిన తర్వాత తన శిష్యులతో ఏమన్నాడో చూడండి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చిందని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. విత్తువాడు ఒకడు కోయివాడు ఒకడను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితేనే ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశించున్నారని చెప్పాను. చూడండి, ప్రభు అన్నాడు, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తుందని మీరు చెప్తారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకొచ్చాయి అన్నాడు. అర్థం ఏంటి అంటే, సమరయ స్త్రీ చెప్పిన సంగతిని బట్టి సుకార్ అనే గ్రామంలో ఉండే సమరయులు మెస్సయ్య వచ్చేసాడట అని వారు ఎవరి కోసమైతే కనిపెట్టారో ఆయన వచ్చాడన్న సంగతి తెలిసి పరుగున గుంపులుగా ఆ పొలాల్లో పడి ఆ బావి దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు. మీకు సంగతి తెలుసా? సమరయులు తెల్లని అంగీలు వేసుకునేవారు. కాబట్టి గమనించండి, తెల్లని అంగీలు వేసుకుని మిట్ట మధ్యాహ్నం పొలాల్లో పడి గుంపులుగా ప్రజలు వచ్చేస్తూ ఉంటే పొలాలు ఎలా ఉన్నాయో తెలుసా? కోతకొచ్చిన పంట ఎలాగైతే తెల్లబారుతుందో లేత గోధుమ రంగులోకి మారిపోతుందో ఆ రీతిగా ఉంది పొలం. కాబట్టి ప్రభు అంటున్నాడు, పంట పండి కోతకు రావడానికి ఇంకా 4 నెలలు పడతాయి అంటారు కదా మీరు. కాదు, ఇప్పుడే చూడండి పొలం తెల్లబడి కోతకు వచ్చేసింది. ప్రజలు ఆసక్తితో మెస్సయ్యను చూడ్డానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మల పంట టైం అయింది, కొయ్యండి అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆత్మల పంట, హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్ గురించి యేసుక్రీస్తు ఇక్కడ 3 సత్యాలు చెప్పాడు. అవేంటో చూడండి. మొదటిది, పంట కోయడం అనేది, ఆత్మల పంట కోయడం అనేది మామూలు పంట కోయడం వలనే ప్రాముఖ్యమైన పని. ఇట్స్ అన్ ఎసెన్షియల్ వర్క్ అంటున్నాడు ఆయన. ఇప్పుడే పొలం తెల్లబారి కోతకొచ్చింది అన్నాడు. మీరు చూడండి, పంట పండిన తర్వాత మీరు కొయ్యలేదు అనుకోండి, పంట వృధా అయిపోద్ది. వరి కానీ గోధుమలు కానీ ఆలోచించండి, చక్కగా వెన్నులు బరువెక్కి వంగిపోయి రంగు కోతకు అనుకూలంగా మారిపోయింది. మీరు కొయ్యలేదు అనుకోండి, అది అంతా రాలిపోద్ది. అది మళ్ళా మొక్క రావడానికి అనుకూలంగా ఉండదు, పరిస్థితి వేస్ట్ అయిపోద్ది. బొప్పాయి చక్కగా పండింది, మీరు కొయ్యలేదు, ఏమవుద్ది చెప్పండి? రాలిపోయి నేల మీద పడి పగిలిపోదా? వేస్ట్ అయిపోదా? మామిడికాయలు కూడా అంతే. చాలా ఫలాలు మీరు తగిన కాలంలో కొయ్యకపోతే నష్టం అవుతుంది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన పని, పంట కొయ్యడం అనేది.
మీరు గమనించండి. మీరు పొలాలను చూడండి, కన్నులెత్తి చూడండి, దైవ కోణంలో చూడండి. కరోనా టైం ప్రజలు ఎంతో భయభీతులతో ఉన్నారు. ఎవరికి వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉంటారో పోతారో తెలియదు. ఒకరిది దినమందు ఆస్తి అక్కరకు రాదు అన్నట్టు ఈ కరోనా టైంలో ఎంత డబ్బు ఉన్నవాడు అవనివ్వండి, ఎంత అధికారం ఉన్నవాడు అవనివ్వండి, ఎంత వైద్యం తెలిసినవాడు అవనివ్వండి, టప 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 ఎగిరిపోతూ ఉన్నారు కదా. కాబట్టి నీ స్నేహితులు, క్రైస్తవేత్తలైనటువంటి నీ ఇరుగు పొరుగు వారు, నీ కలీగ్స్ ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. పంట సిద్ధంగా ఉంది. నువ్వు వారికి ఈ మరణాన్ని గురించి, దాన్ని తప్పించుకునే మార్గం, నిత్య మరణమైన నరకాన్ని తప్పించుకునే మార్గాన్ని గురించి బోధించవలసి ఉంది కదా. కాబట్టి మనం కన్నులెత్తి లోకమనే పొలాన్ని చూద్దాం. ఇప్పుడే తెల్లబారి పొలం కోతకొచ్చింది. ఇది అవసరమైన పని. పంటను అనువైన సమయంలో కొయ్యాలి, లేకపోతే నష్టం అవుతుంది. రెండవది, ఇట్స్ అన్ అడ్వాంటేజెస్ అండ్ ప్రాఫిటబుల్ వర్క్. ఆత్మల పంట కోయడం అనేది ప్రయోజనకరమైన, లాభదాయకమైన పని. అంటే 36వ వచనంలో అంటున్నాడు, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. చూడండి, మీ పొలంలో పంట కోయడానికి మనుషులను పెట్టినప్పుడు కోసినటువంటి వారికి జీతం ఇవ్వరా? దేవుడు ఆయన సువార్త ప్రకటించి ప్రజలను తన వైపుకు త్రిప్పినప్పుడు మనకు ప్రతిఫలం ఇవ్వడా? మీకే ఆనందంగా ఉండదా? మీ ద్వారా ఎవరైనా రక్షింపబడి భక్తిలో స్థిరపడితే, ఒక కుటుంబం స్థిరపడినప్పుడు, ఒక వ్యక్తి జీవితం మార్పు చెందినప్పుడు, జీవితాంతం ఆ వ్యక్తిని బట్టి మీరు ఆనందించరా? అందుకే అంటున్నాడు, విత్తువాడు కోయివాడు కూడా సంతోషించినట్లు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సంతోషం కలుగుతూ ఉంది. కోయివాడు జీతం పుచ్చుకొని అంటున్నాడు, దేవుడు జీతం ఇస్తాడు, నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకుంటున్నాడు అంటున్నాడు. నిత్య జీవం ఆ వ్యక్తి నీ వల్ల ప్రభు నమ్మి పొందడం ఎంత ఫలం కదా. దేవుడు సంతోషించే సంగతి, నీకు ప్రతిఫలం ఇచ్చే సంగతి ఆత్మల పంట కోయడం. మొదటిది, ఇట్స్ అన్ ఎసెన్షియల్ వర్క్. ఇది అవసరమైన పని, ఇది ముఖ్యమైన పని. రెండవది, ఇట్స్ అన్ అడ్వాంటేజెస్ వర్క్. ఇది ప్రయోజనకరమైన పని. మూడవది, 37-38 వచనంలో అంటున్నాడు, విత్తువాడు ఒకడు కోయివాడు ఒకడు అను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితే ఇతరులు కష్టపడరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించినారని చెప్పాను. మూడో సంగతి ఏంటి అంటే, ఇట్స్ అన్ ఈజీ వర్క్. ఇది సులువైన పని. పొలం యజమానిది, పెట్టుబడి పెట్టింది, విత్తనం కొన్నది, డబ్బిచ్చి సేద్యం చేయించింది యజమాని, ఎరువేసింది, నీరు పెట్టించింది యజమాని. అయితే పంట కోయడానికి పనివారిని పెట్టాడు. ఆ కోసే వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు. విత్తడం, పంట పండే వరకు పొలాన్ని సాగు చేయడం వాళ్ళు చేయలా. కానీ కోసేటప్పుడు ఆనందం, పనులు మోసుకొచ్చేటప్పుడు సంతృప్తి, ఆ జీతం పుచ్చుకోవడం, ఆ పండిన పంటలోనిది యజమాని వారికి కూడా పంచడం ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి చాలా సులువైన పని. ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి కష్టఫలంలో ప్రవేశిస్తున్నారు. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపితేని అంటున్నాడు. ఇతరులు కష్టపడ్డారు అంటే అర్థం, ప్రభు సిలువైబడింది. మనం కేవలం సిలువలో మరణించి తిరిగి లేచిన క్రీస్తును, ఆయన నమ్మడం ద్వారా కలిగే రక్షణను ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన కష్టపడ్డాడు కాబట్టి మనం కూడా సిలువైబడి ఇన్ని బాధలు పడి సువార్త ప్రకటించాలి అని ఉంటే అప్పుడు కష్టమవును. ప్రభు నమ్మండి రక్షింపబడతారని చెప్పడం, రాజు పెండ్లి విందుకు పిలవడానికి పనివారిని పంపించినట్టు విందు ఆరగించడానికి రండి అని పిలిచేదే మన పని.
విందు పెట్టుబడి పెట్టక్కర్లా, విందు కష్టపడి తయారు చేయక్కర్లా, అంత యజమాని చూసుకున్నాడు. మన పని కేవలం విందుకు రండి అని పిలవడమే. యేసుక్రీస్తుని నమ్మండి, రక్షింపబడతారు, మీ పాపాలు క్షమింపబడతాయి అని మనం పరలోకపు విందుకు ప్రజలను ఆహ్వానిస్తున్నాం. ఇది సులువైన పని. కాబట్టి సులువైన పని కూడా మనం చేయలేదనుకోండి, మనం ఇక సాకులు చెప్పడానికి అవకాశం ఏముంటుంది చెప్పండి? నిరుత్తరులమే కదా. కాబట్టి ఆత్మల పంట కొయ్యడం అనేది ఎంత కీలకమైన సంగతో మనం చూస్తున్నాం. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. సంఘం పట్ల దేవునికి 3 ఉద్దేశాలు ఉన్నాయి. సంఘం 3 పరిచర్యలు చేయాలనేది దేవుని ఉద్దేశం. మొదటిది మినిస్ట్రీ టు గాడ్. దేవునికి సంఘం పరిచర్య చేయాలి. ప్రతి స్థానిక సంఘం దేవునికి పరిచర్య ఎలా చేస్తాం? ఆయన్ను ఆరాధించడం ద్వారా, పాటలు పాడాన్ని, కీర్తించి ఆయన మహిమపరిచి ఆయన స్తుతించి ఆయన ఘనపరచడం ద్వారా దేవునికి మినిస్ట్రీ చేస్తాం. రెండవ మినిస్ట్రీ టు బిలీవర్స్. విశ్వాసులకు స్థానిక సంఘం పరిచర్య చేయాలి. ఎలా? వారిని వాక్యం చేత పోషించడం ద్వారా. కాబట్టి ప్రతి స్థానిక సంఘంలో వాక్యం సమృద్ధిగా లభ్యం అవ్వాలి. ప్రతి విశ్వాసి ఆత్మీయంగా బలపడాలి వాక్య సత్యం ద్వారా. Minister to God by worshiping Him. Minister to believers by nourishing them in the Word. మూడోది ఏంటో తెలుసా? Ministry to the world. లోకానికి పరిచర్య చేయాలి. దేవుని ఎరుగని లోకానికి. ఎలా? By evangelizing. సువార్త ప్రకటించడం ద్వారా లోకానికి పరిచర్య చేయాలి. సరే, మీకు ఒక ప్రశ్న. ఈ 3 పరిచర్యల్లో ఏ పరిచర్య ఎక్కువ ముఖ్యం? ఏది ఎక్కువ ముఖ్యం? మినిస్టర్ టు గాడా, మినిస్టర్ టు బిలీవర్సా, మినిస్టర్ టు ద వరల్డా? నాకు తెలుసు మీరు మూడిట్లో ఏదో ఒక దాన్ని ఎక్కువగా ఎంచుతున్నారు అని. కానీ వాస్తవం ఏంటో తెలుసా? 3 ముఖ్యమే. ఎందుకంటే 3 బైబిల్ బోధిస్తున్న సత్యం. ఏ ఒక్క పరిచర్యను మిగిలిన వాటికంటే ఎక్కువ చేస్తున్నాము అంటే మిగిలిన వాటి ఖర్చు మీద ఆధారపడి దీన్ని చేస్తున్నాం అనమాట. అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్ మినిస్ట్రీస్ వీ ఓవర్ ఎంఫసైజ్ వన్ పర్టికులర్ మినిస్ట్రీ. ఒక కేక్ ఉందండి, 3 ముక్కలు చేయమన్నారు అనుకోండి, ఒకటి పెద్దది చేశారనుకోండి, మిగిలిన 2 చిన్నవి రావా? కొన్ని సంఘాల్లో దేవుణ్ణి స్తుతించడమే మిగిలిన పరిచర్ల కంటే ఎక్కువ చేస్తారు. 2-3 గంటలు పాటలు పాడి 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 ప్రజల్ని చేతులు పైకెత్తించి అలసిపోయేటట్లు వాళ్ళని ఎంగేజ్ చేసిన తర్వాత మీరు వాక్యం చెప్పడానికి ఉపక్రమిస్తే వాళ్ళు అలసిపోయి ఆవలిస్తూ ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఎంతసేపు వాక్యం చెప్తే ఏం ప్రయోజనం? మరికొన్ని సంఘాల్లో వాక్యమే వాక్యమే వాక్యమే, దేవుని స్తుతించడం ఉండదు, సువార్త ప్రకటించడం ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే దేవుని స్తుతిస్తే ఉండే ఆ సంతృప్తి, ఇతరులకు సువార్త ప్రకటించి వారు కూడా మనం పొందిన మేలు పొందుతూ ఉండే ఆనందం మనం పోగొట్టుకుంటాం. అదే మరికొన్ని సంఘాల్లో ఎంతసేపు సువార్త సువార్త సువార్త. ఏమవుతుందో తెలుసా? కొత్త వాళ్ళు వస్తారు, కానీ వారికి సంఘంలో సమృద్ధి వాక్యం ఉండదు కాబట్టి శారీరక క్రైస్తవులు ఎక్కువ అవుతారు. కాబట్టి గొడవలు, భేదాలు, వర్గాలు పుడతాయన్నమాట. కాబట్టి ప్రతి స్థానిక సంఘం ఈ 3 పరిచర్యలు సమతుల్యంగా చేయాలి. దేవుడు మహిమ పొందాలి, విశ్వాసులు వాక్యంలో బలపడాలి, అన్యులు సువార్త విని సంఘంలో చేర్చబడాలి.
కాబట్టి సువార్త ప్రకటించడం అనేది మనం అశ్రద్ధ చేస్తూ ఉంటే క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నట్లు ఎలా అవుతుంది? తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చడం, ఆ పని తుదముట్టించడమే ఆయనకు ఆహారం అంత విలువగా ఉంటే, ముఖ్యంగా ఉంటే మనం నిర్లక్ష్యం చేయవచ్చా? నేను రక్షింపబడ్డాను చాలులే, ఎవరి సంగతి నాకెందుకు అనుకుంటావా? నీ గురించి కూడా నీకు సువార్త ప్రకటించిన వాళ్ళు అలాగే అనుకుని ఉంటే, ఇతరులు మనకు బోధించారు సువార్త, మనం నమ్ముకున్నాం. ఇప్పుడు మన వంతు ఇతరులకు ప్రకటించుదాం. క్రీస్తు వలె జాతి, మత, కుల, ప్రాంతీయ, భాష, లింగ భేదాలు చూడకుండా ఆయన ఎలాగైతే సమరయేల పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి వారు ఉండమన్నప్పుడు మరొక 2 దినాలు వారితో పాటే ఉండి వారిని తన వైపు తిప్పుకున్నాడు, అలాగే మనం కూడా ప్రభువును పోలి సువార్త అందరికీ ప్రకటిద్దాం. ఆ రీతిగా ప్రభు మనసును మనవును కలిగి ఉందాం. భక్తుడు ఇలా అన్నాడు, దేవుడు నేను సువార్థికునిగా, మిషనరీగా పిలిస్తే రాజు అవ్వడానికి దిగజారకు అని. దేవుడు నిన్ను సువార్థికునిగా, మిషనరీగా పిలిస్తే రాజు అవ్వడానికి దిగజారకు అని. దేవుని పని కంటే విలువైంది ఏముంది చెప్పండి? మా పిల్లలిద్దరూ అమెరికాలో బైబిల్ చదువుతున్నారు. మా అబ్బాయికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హీబ్రూ బైబిల్లో పిహెచ్డి సీట్ వచ్చింది. నాకు ఎంత ఆనందం అంటే, నా బిడ్డలు కలెక్టర్ అయినా నేను ఎంత ఆనందపడకపోదనేమో. దేవుని వాక్యం వారు బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటే, అంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి ఉంటుందా చెప్పండి? రాజాది రాజు యొక్క పని చేయడం, ఆయన రాజ్య సువార్తలో మనమును పాలిభాగస్తులం అవడం, ఇంతకంటే ధన్యత ఏముంటుంది? నేను పవర్ పాయింట్ చేసి ఉంటే మీకు ఇంకా ఎఫెక్టివ్గా ఉండను, ప్రత్యేకంగా లాస్ట్ సెషన్, కానీ మీకు పంపిస్తాను, మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఊహించండి ఒక దృశ్యాన్ని. ఒక వ్యక్తి ఫుల్గా తాగేసి ఆ మైకంలో రైలు పట్టాల మీద పడుకున్నాడు, పడిపోయి ఉన్నాడు, గొరకబెడుతూ ఉన్నాడు. ట్రైన్ వచ్చే టైం అయింది, మీకు అర్థమైంది పరిస్థితి, మీరు చూశారు. ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? రే ట్రైన్ వచ్చేస్తుందిరా, పట్టాల మీద పడుకున్నావు, బుద్ధి లేదా, లే అక్కడి నుంచి అని అన్నారు. వాడికి వినబడలా, వాడు మత్తులో ఉన్నాడు. దగ్గరికి వచ్చి తట్టి లేపి, ట్రైన్ వచ్చేస్తుంది, లేక ఇక్కడి నుంచి అన్నారు. వాడు అంటున్నాడు, ట్రైన్ నన్నేం చేయదు, అటు వెళ్ళమని దాన్ని అంటున్నాడు. వాడు ఉన్న ప్రమాదం, దాని తీవ్రత వాడికి తెలియదు. అలాగే మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రజలకు వారు ఎంత ఉగ్రతకు గురి కాబోతూ ఉన్నారో, ఎంత నిత్యమైన నరకానికి పాలు కాబోతున్నారో వారికి తెలియదు, అయితే మనకు తెలుసు. కాబట్టి పట్టాల మీద పడినటువంటి వాడిని మీరు చెప్తే వింటలేదని చెప్పి, ట్రైన్ వచ్చేస్తుంది దూరం నుంచి సైరన్ వినబడుతుందని చెప్పి మీరు కనీసం వాడిని పక్కకు లాగేద్దామని చెప్పి వాడు కాలు పట్టుకుని లాగబోతున్నారు. వాడు ఆ చెప్పు కాలుతో మీ ముఖం మీద తన్నాడు, అంతే మీకు కోపం వచ్చింది. వీడి కోసం, వీడి మేలు కోసం నేను ఎంత ప్రయాసపడుతుంటే వీడు నన్ను ఎంతలా తంతడా, నీ కర్మ నువ్వు అనుభవించు, నీ చావు నువ్వు చావు అని వదిలేశారు. ఈలోగా ట్రైన్ వచ్చేసింది, అతని శరీరం ముక్కలైపోయింది, ఫ్రెష్ బ్లడ్ అంతా చిమ్మేసింది. ట్రైన్ దాటే టైంకి మొక్కలు కొట్టుకుంటా ఉన్నాయి. చుట్టుపక్కల నుంచి చూస్తున్న వాళ్ళందరూ పరుగుని దగ్గరికి వచ్చేసారు. దీన్ని ఏమంటారు చెప్పు? ఊహించి ఒకసారి. నువ్వు రక్షించగలిగి ఉండి కూడా నేనేదో తన్నాడనో తిట్టాడనో నేను లెక్క చేయలేదనో నువ్వు వదిలేసావు. నీ కళ్ళెదుటే తప్పించగలిగి ఉండి చావుకు వదిలేసావు. అలా ఒక ప్రేక్షక పాత్ర వహించగలవా? కెన్ యూ బీ ఎ స్పెక్టేటర్ వెన్ thousands of unbelievers are perishing every day?
right in front of you. నీ ఫ్రెండ్స్ ఎంతమంది చచ్చిపోలేదు ప్రభువుని ఎరగకుండా? నీ బంధువులు ఎంతమంది, ఆఖరి నీ కుటుంబంలో ఎంతమంది ప్రభువుని ఎరగకుండా చచ్చిపోతూ ఉన్నారు? నాకెందుకు నేను అనుకోవడం? కనీసం మానవత్వం ఉంటే అలా అనుకోలేవు కదా? We can't afford to be spectators. ప్రేక్షక పాత్ర వహించడానికి మనకి తగదు. సరే, 8 అయిపోయింది, నేను ముగిస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పనివ్వండి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిషింగ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ అని. మీరు చేపలను పట్టకపోతే ఆయనను వెంబడించడం లేదన్నమాట. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. ప్రభువుని వెంబడించే వారందరూ ఆయన కోసం మనుషులను పడతారు. ఆయన కలిగిన మనసు మనం కలిగి ఉంటాం. అయితే నడిచే కొద్దీ ఆయన భారం మనకి కలుగుతుంది. నశించిపోయే ఆత్మల కోసం భారం కలిగి పౌలు వలె ఆత్మ పరితాపం పట్టలేక పట్టణం నుంచి పట్టణానికి ప్రయాణం చేస్తూ సువార్త విరివిగా ప్రకటించి దేవుని వాక్యం మారుమ్రోగేటట్లు పౌలు చేసినట్లు మనం కూడా క్రీస్తు మనసు కలిగిన వారమైతే చేస్తాం. మీరు చెప్పండి, సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ప్రభు కోసం మీరు చేపలు పడుతున్నారా? మనుషులను పడుతున్నారా? మీరు వ్యక్తిగతంగా సువార్త షేర్ చేసుకుని గడిచిన నెల్లాళ్ళల్లో ఒక్క తరుణమైనా ఉందా? ఒక్కసారైనా గడిచిన నెల్లాళ్ళలో ఒక్కరికైనా సువార్త ప్రకటించారా? ఒకవేళ లేదు అనేది మీ సమాధానం అయితే, ఒకవేళ మీరు ప్రభువుని కాదేమో వెంబడించేది, మతాన్ని వెంబడిస్తున్నారేమో. ప్రభువుని వెంబడిస్తే ప్రభు కోసం మనుషులను పడతాం. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిషింగ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. ప్రభు కొరకు మనుషులను పడదాం. ప్రభు మనసు మనను కలిగి ఉందాం. గలతీ 4:19 ప్రభు స్వరూపం మనలందు ఏర్పడాలని పౌలుకున్న ప్రసవ వేదన మన విషయంలో మనకును దేవుడు అనుగ్రహించాలని కోరదాం. గలతీ 4:19 పౌలు ఇలా అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని. ఎలాగో ప్రభువుని రేపు చూసినప్పుడు ఆయనను పోలి ఉండబోతున్నాం. ఈ నిరీక్షణ పెట్టుకున్న మనం ప్రభు పవిత్రులైనట్టు మనం పవిత్రులుగా ఉండాలి. ప్రభువును పోలి నడవాలి. ప్రభు స్వరూపం మనలో అంతకంతకు ఏర్పడాలి. ఇందుకే ప్రభు మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. ఇందుకే మనం రక్షించాడు. క్రీస్తు వలె ఉండాలని ఆశిద్దాం. క్రీస్తును పోలి నడుచుకుందాం. ప్రభు అటువంటి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా ప్రియ తండ్రి, మీ కుమారుని క్రీస్తును మా కోసం ఈ లోకానికి పంపి ఆయన చిందించిన రక్తంలో మా పాపాలకు పరిహారం చేసి మమ్మల్ని మీతో సమాధానపరుచుకుని మీ రాజ్యానికి వారసులుగా చేసి, ఇది చాలదన్నట్టు మీ కుమారుని రూపంలోనికి మమ్మల్ని మలుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. రేపు మేము ఆయనను పోలి ఉండబోతున్నాం. ఎంత భాగ్యం! ఆ విషయం తెలిసిన మేము ఈ లోకంలో మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభు ఆత్మ చేత ప్రభు రూపంలోనికే మార్చబడుతున్నామన్న సంగతి గ్రహించి మేము ఆ పరిశుద్ధాత్మని యొక్క పనికి లొంగిపోవడానికి మాకు సహాయం చేయండి. శిల్పిగా మమ్మల్ని చెక్కండి. మీ కుమారుని రూపం అంతకంతకు మాలో ప్రస్ఫుటంగా కనబడినట్లు మమ్మల్ని మార్చండి. మేమందరం క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో ఎదుగునట్లు కృపచూపవలసిందని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you so very much. May the Lord bless this 40-day word explosion. And may the Lord continue to conform us into the image of His dear Son, Jesus Christ. God bless you. And have a wonderful time in the remaining
days. Happy 40-day explosion. Bye-bye.